సకల భువన మండలాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడు. త్రేతాయుగంలో పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని చుట్టి అధర్మాన్ని అంతం చేసి సాధించిన భూమిని కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. అప్పుడు దేవతలు నాగసర్పాలు మాకు కూడా నివసించేందుకు స్థలం ప్రసాదించమని వేడుకున్నారు. దాంతో పరశురాముడు తనకు పరమశివుడే ప్రసాదించిన గండ్రగొడ్డలిని మహాసాగరంలోకి విసిరాడు. అప్పుడు అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. ఆ సాగర ఖనిజాలు ఆ నేల సారాన్ని పెంచాయి. విశ్వంలో ఎక్కడా దొరకని అరుదైన ఔషధ విలువలున్న ఆ మొక్కలు ఆ అరణ్యంలో ఉద్భవించాయి. ఆ సప్త చిరంజీవుల్లో ఒకడైన పరశురాము ఆ భూమినే తన తపోస్థలంగా ఎంచుకున్నాడు. అదే పరశురామ క్షేత్రం. ఆ క్షేత్రం చూసిన మరో అద్భుతం స్వయంభుగా వెలసిన పరమేశ్వరుడి మహిమాన్వితమైన ఆలయం. భయపడ్డావా? తాత, ఆత్మలుంటాయా? దేవుణ్ణి నమ్ముతావా? అప్పుడు దెయ్యాన్ని కూడా నమ్మాలి. మరి దేవుడు నా గుడి దగ్గరికి దెయ్యం ఎందుకు వచ్చింది? అదొక అద్భుతం. అద్భుతాన్ని ఆలోచిస్తే అర్థం కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. మరి అంత అద్భుతమైన గుడిని ఎందుకు మూసేశారు? ఈ ఆలయానికి కని విని ఎరుగని ఓ చరిత్ర ఉంది. పోరెత్తే సముద్రపు ఒడ్డు నుంచి 3 యోజనాల దూరంలో ఉన్న అరణ్యంలో మనకు అండగా వెలిసింది పరమశివుడి శక్తిలింగం. సాక్షాత్తు ఆ గంగమ్మే అభిషేక ప్రియుడైన శివయ్యకి నిరంతరాభిషేకం చేస్తుంది. ఒకప్పుడు భస్మార్చనలతో, శంఖారావాలతో, ప్రణవనాద శబ్దాలతో ఈ గోడలు ప్రతిధ్వనించేవి. ఎవరైనా అకస్మాత్తుగా వాళ్ళ సమయం కన్నా ముందే శివైక్యం పొందినప్పుడు వాళ్ళ ఆత్మ 10 దిన కర్మ వరకు ఈ ప్రపంచంలోనే ఉంటుంది. ఈలోగా వాళ్ళ చివరి కోరిక తీర్చుకోవచ్చు. కానీ ఆ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. అది తీరడం వాళ్ళ కర్మలో ఉండాలి. మరణించిన వారి పెద్ద కర్మ లోపల వాళ్ళ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా మనస్ఫూర్తిగా ఆరాధిస్తే వాళ్లల్లో పోయిన వారి ఆత్మ ఆవాహన జరుగుతుంది. దాని ఆఖరి కోరిక తీర్చుకుంటుంది. 5 దశాబ్దాలు కిందట ఒక కొడుకు మరణించిన తన తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చడానికి ఆ నీలకంఠుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు అతని తండ్రి ఆత్మ అతన్ని ఆవహించి తనకి విషప్రయోగం చేసిన మేనమామను ఉసికివేసింది. అది వీక్షించిన వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టింది. ఆ ఘోరాన్ని పరిశీలించడానికి వచ్చిన అధికారులకు ఆగమ్య గోచారమైంది. హత్య చేసింది కొడుకు కాదు, అతనిలో ఉన్న తండ్రి ఆత్మని ప్రధాన అర్చకుడు వాదించాడు. పాతుకుపోయిన నమ్మకాన్ని పునాదులతో తీసివేయలేము కనుక నిజం తేలే వరకు గుడి మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు తీర్థ ప్రసాదాలు లేకపోయినా ఈ తీర్థంలో శివునికి అభిషేకం ఆగలేదు, భక్తుల నమ్మకం సడలలేదు. వచ్చి ఎంతసేపు అయింది? మనల్ని బలవంతంగా ఎందుకు తీసుకొచ్చాడు? ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి రావాలి లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. అసలు మన గురించి వాడేమనుకుంటున్నాడు? ఇంతకీ ఎవడాడు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఎంక్వైరీ చేయొచ్చు, కానీ మీరు ఇంటికి సేఫ్గా రిటర్న్ వెళ్తారనే గ్యారంటీ లేదు కదా. సార్ మేమేం చేస్తాం సార్? మేమంతా న్యాయంగా పెట్రోల్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా. ప్రతిసారి కంపెనీలో 2 ట్యాంకర్స్ లోడ్ అవుతున్నాయి. మీ బంకుల్లో ఆ 2 ట్యాంకర్సే అన్లోడ్ చేస్తున్నారు. మరి మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర అదే పర్మిట్ మీద 3వ ట్యాంకర్ వాటితో పాటు ఎలా పాస్ అవుతుంది? ఆ 3వ ట్యాంకర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ దాని వెనుకున్న వాడి గురించి చెప్తే నేను నా కూతురు మళ్ళీ చూడలేను సార్. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఇంటికి రిటర్న్ అయ్యేలా నేను గ్యారంటీ ఇస్తాను. భవానీ, మమ్మల్ని క్షమించయ్యా. నా స్మగ్లింగ్లు వ్యాపారాలు ఇంకా ఏం టచ్ చేసినా వదిలేసేవాణ్ణిరా, కానీ ఆ ట్యాంకర్ నా ప్రాణము. వాటి జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను.